మార్నింగ్. ఒక వీడియో చూడమన్నాను, చూసారా? చూసారా లేదా? ఏం చేస్తుంటారో ఏమో, మీరు అస్సలు ఏం పట్టించుకోరు. ఓకే, మనం ఒక పోయము, ఒక స్టోరీ అయిపోయి చేసాం కదా, ఒక ప్రోజ్ అయిపోయి చేసాం. నౌ వీ హ్యావ్ గ్రామర్. యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అయిపోయింది, గ్రామర్ ఆఫ్ అనార్కీ అయిపోయింది. నెక్స్ట్ ఈ చాప్టర్లో మనకు ఉన్నదంటే ఫ్రేజల్ వర్బ్స్. వొకాబులరీ కింద ఫ్రేజల్ వర్బ్స్ ఉంది, గ్రామర్ కింద కంకార్డ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు వొకాబులరీ కింద ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. ఎస్, సో వాట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్? ఫ్రేజల్ వర్బ్, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. ఫ్రేజ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజ్? ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అట్లీస్ట్ దేర్ షుడ్ బి 2 words. అట్లీస్ట్ దేర్ షుడ్ బి 2 words. ఒక పదమే ఉంటే దాన్ని వర్డ్ అంటాం. ఒకదానికంటే ఎక్కువ పదాలు ఉండి ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రేజ్. అంటే మీనింగ్ఫుల్, కొద్ది మీనింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ ఇన్, టర్న్డ్ అరౌండ్, స్టార్టెడ్, థ్రో అవే, వెంట్ అవే, ఇట్లా. ఈవెన్ దో దే ఆర్ 2 words, దే 2 words టుగెదర్ హ్యావ్ సమ్ మీనింగ్. అటువంటి వాడిని ఫ్రేజల్ అంటారు. మరి వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే మీకు తెలుసు, వర్బ్ మీన్స్ యాక్షన్ బేరింగ్ వర్డ్. మరి ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? అంటే మోర్ దాన్ 2 verbs అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ రన్నింగ్ అన్నాం అనుకోండి, ఈజ్ రన్నింగ్ అనేది వర్బ్. ఓకే, వర్బ్ 2 పదాలు ఉన్నప్పటికీ 2 verbs ఉన్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అన్నప్పుడు ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. అదేమిరా అంటే, ఏ ఫ్రేజల్ వర్బ్ కాంబినేషన్ ఆఫ్ ఎ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ అడ్వర్బ్. వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ వస్తుంది. అటువంటి పదాల సముదాయాన్ని, అటువంటి పదాల కాంబినేషన్ ఆఫ్ వర్బ్ని మనం ఫ్రేజల్ వర్బ్ అనేది అంటాం. అయితే ఈ ఫ్రేజల్ వర్బ్కి ఏం ప్రత్యేకత అంటే, very often the meaning of the phrasal verb has little connection with the usual meaning of the verb taken separately. ఏమ్రా అంటే, ఈ ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడైతే మనము ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ యాడ్ చేస్తామో, ఈ వర్బ్కున్న మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక ప్రత్యేకమైన అర్థం అనేది వచ్చేస్తుంది. ఇట్ మే నాట్ హ్యావ్ డైరెక్ట్ కనెక్షన్ టు ద మీనింగ్ ఆఫ్ ద 2 words. 2 పదాల యొక్క మీనింగ్తో సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రత్యేకమైనటువంటి అర్థం వస్తుంది. అందుకే దీన్ని ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ద ప్రిపోజిషన్స్ ఆర్ అడ్వర్బ్స్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్. సో ఏం చేస్తాయంటే, ఆ వర్బ్ యొక్క అర్థాన్ని పూర్తిగా కాకపోయినా కొంతవరకు మారుస్తాయి. ఆఫ్ ద వర్బ్ ఆఫన్ రాడికల్లీ అంటాడు. ఆఫన్ కొన్నిసార్లు పూర్తిగా ఏమాత్రం సంబంధం లేనటువంటి అర్థాన్ని ఇచ్చేస్తాయి అన్నట్టు. ఎప్పుడు? వెన్ వీ యాడ్ ప్రిపోజిషన్ ఆర్ అడ్వర్బ్. ఈ ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్ ఈ వర్బ్ యొక్క అర్థాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. దే ఆర్ మెనీ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఫ్రేజల్ వర్బ్స్ మస్తు ఉన్నాయన్నట. సపరేట్ డిక్షనరీలో ఉంది, డిక్షనరీ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ అనేది దొరుకుతుంది అన్నట్టు. హియర్ ఆర్ సమ్ ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్ ఏ విధంగా వర్బ్కి యాడ్ చేస్తామంటే, కొన్ని పదాలు కామన్ పదాలు, ఇవే ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. అండ్ ఎవ్రీ వర్డ్ విల్ హ్యావ్ ఎ సపరేట్ మీనింగ్. For example, about, along, these are adverbs, prepositions which are added to the verbs commonly. Around, away, back, behind, by, down, forward, in, off, on, out, over, round, through, up. ఇవన్నీ కూడా సమ్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఏమో మనకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. అంటే దేర్ వోంట్ బి ఎనీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మీనింగ్. డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టామ్ ఆస్క్డ్ మేరీ టు కమ్ ఇన్. కమ్ ఇన్ అంటే మనకు తెలుసు, కమ్ అంటే రావడము, ఇన్ అంటే లోపలికి రా అని అర్థం. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. బట్ ఆల్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ నాట్ దట్ ఈజీ.
The man in front, the man in front turned round and stared at me. And these words also very easy. Turn round ante venaki తిరగడం. Stared at ante కళ్ళార్పకుండా చూడడం. You should throw away those old clothes. Throw ante పడేయడం. Okay. Away ante దూరంగా పడేయడం. His father went away to work abroad. అతను అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి, చాలా ఈజీగా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అర్థమైపోయినాయి. బట్ నాట్ ఆల్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ దట్ ఈజీ టు అండర్స్టాండ్. నౌ లెట్ us see. యా, ఇదేనా మనం ఉండేది 4. యా, ఒక పేజ్ ముందుకు వెళ్ళిపోయింది. ఎస్, బట్ మెనీ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఇడియమాటిక్. అయితే కొన్ని చాలా నాట్ సమ్, మెనీ ఫ్రేజల్ వర్బ్స్, చాలా ఫ్రేజల్ వర్బ్స్ దే ఆర్ ఇడియమాటిక్. ఇడియం అంటే తెలుసు కదా, ఓ రకంగా జాతీయము అంటాం. ఎస్ ఎస్, ఇడియమాటిక్ అంటే దాని అర్థాలకు పదాలకు సంబంధం ఉండదు. ద వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అండ్ అడ్వర్బ్ హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్. వీటికి ఒక ప్రత్యేకమైన అర్థం వచ్చేస్తుంది, మనకి ఏమాత్రము అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్చునేట్లీ ద ప్లేన్ కేమ్ ఆఫ్. సరే, ప్లాన్. సరే, ఫార్చునేట్లీ ద ప్లాన్ కేమ్ ఆఫ్. కేమ్ ఆఫ్ అంటే ఏంటి, యాక్చువల్ మీనింగ్ ఏంటి చెప్పండి? కేమ్ అంటే రావడము, ఆఫ్ అంటే ఓ రకంగా విరిగిపోవడం అనే అర్థం కూడా వస్తుంది. స్విచ్ ఆఫ్ చేయడము అనే అర్థం వస్తుంది. ఒకవేళ కేమ్ ఆఫ్ అంటే ఏమనుకోవాలి మనము, ఏదన్నా గోడలో ఏదైనా బూడి రావడం అని అర్థం వస్తుంది కదా. కానీ ఇక్కడ దీని వచ్చి సక్సీడెడ్ అంటే సక్సెస్ అయింది, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఫార్చునేట్లీ, అదృష్టం కొద్దీ, ద ప్లాన్ కేమ్ ఆఫ్, ఆ ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పడానికి కేమ్ ఆఫ్ వచ్చింది. సో ఈ కేమ్ ఆఫ్ కి ఆ కేమ్ ఆఫ్ అర్థాలకి ఏమాత్రం సంబంధం లేదన్నట్టు. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ద మీనింగ్ ఆఫ్ కేమ్ ఆఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ మీనింగ్స్ ఆఫ్ దీస్ 2 words. ఈ 2 పదాల యొక్క సపరేట్ అర్థాలకి ఏమాత్రము సంబంధం లేనటువంటి అర్థం వచ్చింది. అందుకే దీన్ని ఇడియమాటిక్ అన్నాము. ఏమన్నాము? ఇడియమాటిక్ అని చెప్పినాము. ద వర్బ్ ప్రిపోజిషన్ అడ్వర్బ్ హ్యాస్ ఏ స్పెషల్ మీనింగ్. ఎప్పుడైతే ఇది యాడ్ చేసామో అప్పుడు స్పెషల్ మీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కేమ్ ఆఫ్ అంటే ఒకటి ఉండొచ్చు, కేమ్ ఇన్ అంటే ఉండొచ్చు, కేమ్ డౌన్ అంటే ఒక అర్థం ఉండొచ్చు. ఓకే, చూడండి, కేమ్కే ఎన్ని మనం కలపచ్చో చూడండి. నెక్స్ట్ చూడండి, వై డిడ్ యూ టర్న్ డౌన్ సచ్ ఏ గుడ్ ఆఫర్. టర్న్ డౌన్, టర్న్ అంటే ఏంటి, తిప్పడము, డౌన్ అంటే కిందికి తిప్పడము. మరి దీని అర్థం కిందికి తిప్పడమేనా? వై డిడ్ యూ టర్న్ డౌన్ సచ్ ఏ గుడ్ ఆఫర్. ఈ గుడ్ ఆఫర్ని ఎందుకు కిందికి తిప్పావు అంటే ఇక్కడ కిందికి తిప్పడం కాదు, రెఫ్యూజ్ అంటే యూ డి నాట్ యాక్సెప్ట్. టర్న్ డౌన్ అంటే ఏంటి, నాట్ యాక్సెప్టింగ్, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, రెఫ్యూజ్ చేసావు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ కూడా టర్న్కి డౌన్కి ఒక అర్థం ఉంది, బట్ టుగెదర్ దే హ్యావ్ ఏ స్పెషల్ మీనింగ్. దెన్ ఐ కాంట్ మేక్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఓవర్ దేర్. ఐ కాంట్ మేక్ అవుట్. మేక్ అంటే ఏంటి, తయారు చేయడం. అవుట్ అంటే బయట తయారు చేయడం అనే అర్థం వస్తుందా ఇక్కడ అంటే రాదు. ఐ కాంట్ మేక్ అవుట్ మీన్స్ ఐ కాంట్ డిస్టింగ్విష్, ఐ కాంట్ అండర్స్టాండ్, ఐ కాంట్ క్లియర్లీ, సీ క్లియర్లీ అని అర్థం. ఏమొస్తుంది, సీ క్లియర్లీ. ఐ కాంట్ మేక్ అవుట్, దట్ మీన్స్ ఐ కాంట్ సీ ఆర్ ఐ కాంట్ డిస్టింగ్విష్ ఇఫ్ ఇట్స్ ఎ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్ ఓవర్ దేర్. అక్కడ ఉన్నది మగవాడ ఆడదా అనే అర్థం కావడం లేదు, నాకు సరిగా కనిపించడం లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్, నేను గుర్తించలేకపోతున్నాను అనే అర్థం వస్తుంది. ఒక స్పెషల్ మీనింగ్ వచ్చేసినట్టు. దట్స్ వై ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్ వెన్ యూ లెర్న్. నేర్చుకున్నారనుకోండి, యువర్ ఇంగ్లీష్ బికమ్స్ వెరీ అట్రాక్టివ్. మీ ఇంగ్లీష్ చాలా అట్రాక్టివ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్లీ వైల్ యు ఆర్ స్పీకింగ్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి చాలా ఎక్కువగా వాడతారు, మోర్ దాన్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్. రిటర్న్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా వాడతాము, బట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ వెరీ వైడ్లీ. సమ్టైమ్స్ ఏ ఫ్రేజల్ వర్బ్ హ్యాస్ అ సేమ్ మీనింగ్ యాజ్ వన్ వర్డ్ వర్బ్. ఒక్కోసారి సేమ్ మీనింగ్, ఇంతకుముందు కమీన్ అన్నాం కదా, అట్లా సేమ్ మీనింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నీ ఇదేమాటిక్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మీనింగ్. లీవ్ అవుట్ అంటే ఒమిట్, లీవ్ అవుట్ అంటే వదిలిపెట్టేయడము, ఒమిట్ అంటే కూడా వదిలిపెట్టేయడమే. సెండ్ అవుట్, డిస్ట్రిబ్యూట్, సెండ్ అవుట్ అంటే బయటికి పంపడము, డిస్ట్రిబ్యూట్ అంటే పంచడము, కొంతవరకు దగ్గర సంబంధం ఉంది. గో బ్యాక్, రిటర్న్.
మేకప్, ఇన్వెంట్ ఏ స్టోరీ. మేకప్ అంటే ఏంటి? కొత్తగా తయారు చేయడం. ఓకే, అంటే స్టోరీలు చెప్పడం. ఓకే, కుకప్ అని కూడా అంటాం, మేకప్ స్టోరీస్ అని అంటాం. త్రో అవే, డిస్కార్డ్. త్రో అవే అంటే బయట తరిమేయడము, లేకపోతే డిస్కార్డ్ వదిలేయడం అని అర్థం వస్తుంది. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ అంటే ఏంటి? కంటిన్యూ. పుట్ ఆఫ్, పోస్ట్ పోన్. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్ పోన్. టర్న్ అప్ అంటే అరైవ్. వీటికన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, బట్ నాట్ ఆల్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ దట్ ఈజీ. కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ చాలా కష్టంగా ఉంటాయి, వాటి అర్థము మనము డిక్షనరీలో వెతికితే కానీ తెలియదు. వీ కెనాట్ జస్ట్ ఇమాజిన్. వాటి అర్థాలను ఇమాజిన్ చేయడం కూడా ఒకసారి చాలా కష్టమవుతుంది. యూ హ్యావ్ టు సీ ద డిక్షనరీ. ఓకే, then the phrasal verb is usually more informal than the one word verb. ఇంకోటి చెప్పాను, నేను ముందే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడతాం దాన్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్. ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లోనే ఎక్కువగా. హలో, యూ హ్యావ్ టు మ్యూట్. శిల్ప అమ్మ, మ్యూట్ చేసుకోవాలి, మీకు అవసరమైతేనే ఓపెన్ చేయాలి, అదర్వైజ్ యూ హ్యావ్ టు మ్యూట్ ఇట్. ఓకే, చూడండి, ద ఫ్రేజల్ వర్బ్ ఈజ్ యూజువల్లీ మోర్ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి? ఎక్కువగా మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇట్లా ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్లోనే ఎక్కువగా ఇటువంటి ఫ్రేజల్ వర్బ్స్ వాడతాము దాన్ ద వన్ వర్డ్ వర్బ్. ఓకే, మామూలుగా వన్ వర్డ్ వర్బ్ కంటే ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఎప్పుడు? స్పోకన్ సిచ్యువేషన్, ముఖ్యంగా స్పోకన్ సిచ్యువేషన్స్లోనే ఎక్కువ వాడుతుంటారు. మీరు రైటింగ్ చేసేటప్పుడు ఇటువంటి పదాలు వాడడం అంతా ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే, దెన్ phrasal words based on their formation can be divided into 5 main types. ఈ phrasal verbs ని 5 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఇది మీకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లేదు, బట్ ఐ వాంట్ యూ టు గివ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. phrasal verbs ని బేస్డ్ ఆన్ దేర్ ఫార్మేషన్, అవి ఎలా ఫామ్ అవుతాయి దాని స్ట్రక్చర్ ప్రకారము దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 మెయిన్ టైప్స్. 5 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇంట్రాన్సిటివ్, సెకండ్ వన్ ట్రాన్సిటివ్, నెక్స్ట్ వన్ ఆల్సో ట్రాన్సిటివ్. బట్ లెట్ us see what is intransitive. Intransitive అంటే ఏంటి? The verb is followed by a preposition without an object. Without an object, ఆబ్జెక్ట్ ఉండదు అన్నట్టు. ఓకే, మీరు మామూలుగా ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని వినే ఉంటారు. ట్రాన్సిటివ్ వర్బ్ అంటేనేమో ద వర్బ్ దట్ విచ్ టేక్స్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాల్సినటువంటి వర్బ్ని ట్రాన్సిటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ పెన్. ఐ బాట్ ఏ పెన్. ఐ బాట్ అన్నప్పుడు కంపల్సరీగా అక్కడ మనకు ఒక ఇది ఉండాలి, ఏది? ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సింపుల్గా ఐ బాట్ అంటే సరిపోదు, ఐ బాట్ వాట్ అనేది వస్తుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రన్నింగ్ అనుకున్నాం అనుకోండి, రన్నింగ్ తర్వాత ఎటువంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో రన్నింగ్ అనేది ఇక్కడ మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ ఆబ్జెక్ట్. వేరస్ ఐ బాట్ అన్నప్పుడు బాట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్, సో ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ఇన్ ద సేమ్ వే ఈ ఫ్రేజల్ వర్బ్స్ మనం ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ గా డివైడ్ చేయొచ్చు. Let us see how it is. The verb is followed by a preposition without an object. Object అనేది ఉండదు. World War II broke out in 1913. In 1913 అనేది adverbial, but there is no object. There is no object. Broke out. Broke out అంటే స్టార్ట్ అని అర్థం ఇక్కడ. World War II broke out in 1939. His father went away to work abroad. Went away టు వర్క్ అబ్రాడ్. వెంట అవే టు అమెరికా. టూ ఉండకూడదు, డైరెక్ట్గా ఉండాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, టూతో ఉండకూడదు అన్నట్టు. అటువంటి వాటిని మనం ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్ అని చెప్పుకోవచ్చు. దెన్ ద వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై ఎ ప్రిపోజిషన్ అండ్ దెన్ అన్ ఆబ్జెక్ట్. కంపల్సరీగా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. అటువంటి వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఓకే, ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. లెట్ us see, ఐ ఆస్క్డ్ ఫర్ 2 tickets. చూడండి, ఐ ఆస్క్డ్ ఫర్ 2 tickets. ఈ 2 tickets అనేది ఆబ్జెక్ట్ అన్నాడు. ఇన్ ద ఫ్రంట్ రో, జేమ్స్ గాట్ ఓవర్ హిస్ ఇల్నెస్. హిస్ ఇల్నెస్ గాట్ ఓవర్, దట్ మీన్స్ కేమ్ అవుట్ అంటే హీ రికవర్డ్ అని అర్థం అన్నాడు. ద వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఏ ప్రిపోజిషన్ ట్రాన్సిటివ్. ఇక్కడేమో ప్రిపోజిషన్ అండ్ దెన్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడేమో అన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఏ ప్రిపోజిషన్. ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది. అంటే ఈ వర్బ్ని, ఈ ఫ్రేజల్ వర్బ్ డివైడ్ అయిపోతుంది, రెండు పక్క పక్కన ఉండవు, సపరేట్ అయిపోతాయి. ఇది కూడా ఒక రకంగా ట్రాన్సిటివే, కాకపోతే రెండు సపరేట్ అయిపోతాయి. చూడండి, షీ ఆస్క్డ్ ఇన్ అని కాకుండా షీ ఆస్క్డ్ హర్ వర్క్ మేట్ ఇన్ ఫర్ ఎ డ్రింక్. షీ ఆస్క్డ్ హర్ వర్క్ మేట్ ఇన్ ఫర్ ఎ డ్రింక్.
వై డోంట్ యూ ఇన్వైట్ దట్ గర్ల్ అవుట్ టు ఏ డిన్నర్ టు నైట్. చూడండి, ఇన్వైట్ దట్ గర్ల్ అవుట్ టు డిన్నర్ టు నైట్. సో ఇక్కడ రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఈ రెండోది మూడోది రెండు సేమ్. కాకపోతే ఏమంటే ఈ ఫ్రేజల్ వర్బ్ డివైడ్ అయిపోతుంది. ఫ్రేజల్ వర్బ్ ఒకటో పదానికి రెండో పదానికి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఒకటో పదానికి రెండో పదానికి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇది ఒక టైప్ అన్నాడు. నెక్స్ట్ వన్, phrasal words based on their formation can be the same. నాలుగో చూద్దాం. The verb is followed by either a preposition and then an object or an object and then a preposition. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, ఆ తర్వాత ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ అయినా. అంటే రెండు రకాలుగా రాయొచ్చు. బోత్ వేస్ ఆర్ పాసిబుల్. ఓకే, ఇట్లన్నా రాయొచ్చు, ఇట్లన్నా రాయొచ్చు. చూడండి, యూ షుడ్ త్రో అవే దోస్ ఓల్డ్ క్లోత్స్. యూ షుడ్ త్రో దోస్ ఓల్డ్ క్లోత్స్ అవే. అయితే కొన్నిసార్లు ఇది సాధ్యం కాదు. కొన్ని ఇట్లే రాయాల్సి వస్తుంది, కొన్ని ఇట్లే రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రము రెండు విధాలుగా రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఫోర్త్ టైప్. దెన్ వర్బ్ ఈస్ ఫాలోడ్ బై టూ ప్రిపోజిషన్స్ అండ్ దెన్ అన్ ఆబ్జెక్ట్ ట్రాన్సిటివ్. రెండు ప్రిపోజిషన్స్ వస్తాయి. వీ మస్ట్ స్టాప్, ద కార్ హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. చూడండి, రన్ అవుట్ ఆఫ్ రన్ ఒక వర్బు, రెండు ప్రిపోజిషన్లు. బాబ్ డజంట్ గెట్ ఆన్ విత్ హిస్ బ్రదర్. గెట్ అనేది ఒక వర్బు, రెండు ప్రిపోజిషన్, ఆన్ విత్. సో ఈ రకంగా మనం స్ట్రక్చరల్గా వీటిని 5 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. బట్ దే ఆర్ నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇవే ఇట్లే ఉండాలి, జస్ట్ మీరు ఊకే తెలుసుకుంటే చాలు. ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నోట్, వెన్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫాలోడ్ బై ఎ వర్బ్, దిస్ వర్బ్ ఈస్ నార్మల్లీ అన్ ఇంఫార్మ్ జెరెండ్. ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫాలోడ్ బై ఎ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ తర్వాత వర్బ్ గన ఉంటే అవి జనరల్గా ఐఎన్జీ ఫామ్లో జెరెండ్లో ఉంటుంది. చూడండి, మై grandfather has given up. Okay, okay, given up అనేది ఫ్రేజల్ వర్బ్. దాని తర్వాత వర్బ్ ఉంటే అది జెరెండ్ ఐఎన్జీ ఫామ్ లో. గివన్ అప్ డ్రింకింగ్ కాఫీ. గివన్ అప్ డ్రింక్ కాఫీ కాదు, గివన్ అప్ డ్రింకింగ్ కాఫీ. దే కెప్ట్ ఆన్ ఇన్సిస్టింగ్. దే కెప్ట్ ఆన్ ఇన్సిస్ట్ కాదు, దే కెప్ట్ ఆన్ ఇన్సిస్టింగ్. ఐ పుట్ ఆఫ్. చూడండి, పుట్ ఆఫ్ తర్వాత గోయింగ్. ఐ పుట్ ఆఫ్ గోయింగ్ టు ద థియేటర్ టు నైట్. ఇలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, ఓకే, సమ్ ఎగ్జాంపుల్. చిల్డ్రన్ హోల్డ్ దేర్ పేరెంట్స్ హ్యాండ్స్. చిల్డ్రన్ హోల్డ్ దేర్ పేరెంట్స్ హ్యాండ్స్. వెన్ ఐ కాల్డ్ హీ ఆస్క్ మీ టు హోల్డ్ ఆన్. చూడండి, ఇది మామూలుది, హోల్డ్ ఇది మామూలుది. బట్ వెన్ వీ యూజ్ ఫ్రేజల్ వర్బ్, హౌ వీ కెన్ చేంజ్ ఇట్. చిల్డ్రన్ హోల్డ్ దేర్ పేరెంట్స్ హ్యాండ్స్. వెన్ ఐ కాల్డ్ హీ ఆస్క్డ్ మీ టు హోల్డ్ ఆన్. The mirror broke into pieces. ఇది ఆర్డినరీ వర్బ్. మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే. బ్రోక్ అంటే పగిలిపోవడం, కానీ బ్రోక్ డౌన్ అంటే ఆగిపోవడం, పని చేయకుండా పోవడం. మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే. యూ షుడ్ ఆల్వేస్ లుక్ బిఫోర్ యూ లివ్. చూడండి, లుక్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఓకే, ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. లుక్ ఫార్వర్డ్ అంటే ముందు చూస్తాను, వెయిట్ చేస్తాను అని అర్థం వస్తుంది. యూ మే లుక్అప్ ద ఫోన్ బుక్ ఫర్ ద కాంటాక్ట్ నెంబర్. లుక్అప్ అంటే వెతకడము. లుక్అప్ అంటే ఏంటి? వెతకడము. సమ్వన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ ఓల్డ్ పేరెంట్స్. లుకింగ్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. జనరల్గా పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. అదేవిధంగా చిల్డ్రన్స్ లుక్ ఆఫ్టర్ దేర్ ఏజ్డ్ పేరెంట్స్. జాగ్రత్తగా చూసుకో అంటే వాళ్ళని పెంచి పోషించడము అని అర్థం వస్తుంది అన్నట్టు. లీవ్ ద మ్యాటర్ విత్ మీ, ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇమ్మీడియట్లీ. లుక్ ఇన్ టు అంటే ఏమన్నా ఊరికే లోపలికి చూడడం కాదు, ఇన్వెస్టిగేట్ అని అర్థం వస్తుంది. ఇన్వెస్టిగేట్ అంటే దాని మొత్తం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇదంతా నేను చూసుకుంటాను అని అర్థం. ఓకే, లుక్ ఇన్ టు అంటే ఊరికే తొంగి చూడడం కాదు. ఐ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఇమ్మీడియట్లీ అంటే ఐ విల్ సీ ఇట్ ఇమ్మీడియట్లీ. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. మామూలుగా లుక్ ఇన్ టు అనే పదం పోలీస్ వాళ్ళకి యూజ్ చేస్తాం. పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేస్. పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేస్. అలాగే మనం దేన్ని ఎవరిపైన కంప్లైంట్ చేయాలనుకుంటే విల్ సే, సార్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ హ్యాపెండ్, ప్లీజ్ కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్ ఇమ్మీడియట్లీ. కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్ అంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అంటారు. లుక్ ఇన్ టు అంటే చూడడం కాదు, ఓన్లీ చూడడం కాదు. ఐ కాంట్ ఫైండ్ మై బ్యాగ్, కెన్ యూ హెల్ప్ మీ లుక్ ఫర్ ఇట్. లుక్ ఫార్ అంటే వెతకడం. లుక్ ఫార్ అంటే ఏంటి? వెతకడము. లుకప్ అంటే కూడా వెతకడమే. చూడండి, యూ మే లుక్అప్ ద ఫోన్ అంటే వెతకడం అంటే సెర్చ్ చేయడం. లుక్ ఫర్ అంటే ఇది కూడా వెతకడమే వస్తుంది. రెండు ఒకటే రకం వస్తుంది, కొద్ది స్లైట్ తేడా ఉంటుంది. వెన్ ఐ వెంట్ టు స్కూల్ ఐ వాజ్ ఆల్వేస్ టాట్ టు
లుకప్ టు మై ఎల్డర్స్, రెండు వచ్చినాయి నేను. లుకప్ అంటే వెతకడం, కానీ లుకప్ టు మై ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ అని అర్థం. రెస్పెక్ట్ చేయండి, గౌరవించడం. ఐ వాజ్ ఆల్వేస్ టాట్ టు లుకప్ టు మై ఎల్డర్స్ అంటే వాళ్ళని పైకెత్తి చూడడం. పైకెత్తి చూడడం అంటే రెస్పెక్ట్ చేయడం అని అర్థం వస్తుంది. లుక్ ఓవర్ దిస్ డాక్యుమెంట్ బిఫోర్ ఐ గివ్ ఇట్ టు ద బాస్. విల్ యూ? లుక్ ఓవర్ అంటే ఒకసారి చూడు అని అర్థం. మొత్తం ప్రతి పేజీ ప్రతి పదము చూడకపోయినా సరే జస్ట్ లైట్గా ఎలా ఉంది అని చూడు అని దాన్ని లుక్ ఓవర్. ఓకే, లుకింగ్ ఓవర్ అని చెప్తాం. నెక్స్ట్ వన్. సో a phrasal verb is a phrase consisting of a verb and a preposition or an adverb or both, which together function as a verb. So ఈ రెండు కలిపి verb గా function అవుతుంది. Phrasal verbs usually have idiomatic meaning, that is their meaning is not obvious from the individual words that make up the phrase. సో వాటి అర్థము idiomatic గా ఉంటుంది, డైరెక్ట్ ఆ పదాలతో సంబంధం ఉండదు. Moreover, the same phrasal verb may have different meanings in different sentences. For example, మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే. చూడండి, ఒకటే ఫ్రేజల్ వర్బ్కి రకరకాల అర్థాలు కూడా ఉండొచ్చు. మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే, ఈడ కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే అంటే ఏమో చెడిపోయింది అని అర్థం. షీ బ్రోక్ డౌన్ వెన్ షీ ఫెయిల్డ్ ద టెస్ట్, ఇక్కడ ఫెయింట్ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం అని అర్థం వస్తుంది. షీ బ్రోక్ డౌన్ అంటే హెల్త్ ఖరాబ్ అవడం, లేకపోతే హార్ట్ అటాక్ రావడము, పూర్తిగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం అని అర్థం. షీ బ్రోక్ డౌన్ వెన్ షీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్, టెస్ట్లో ఫెయిల్ అయినప్పుడు ఆమె షీ బ్రోక్ డౌన్. To become distressed or upset, lose control of emotions in a state of distress. ఇంకా కంట్రోల్ తప్పడం అన్నట్టు. ఓకే, సైకలాజికల్గా ఫిజికల్గా కంట్రోల్ తప్పడానికి బ్రోక్ డౌన్ అని అర్థం వస్తుంది. ఈవెన్ విపరీతమైన కోపం వచ్చి ఎవరిపైన అడిచినాం అనుకోండి, అది కూడా బ్రోక్ డౌన్ అని అర్థం వస్తుంది అన్నట్టు. బికాస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్స్ ఈస్ అన్ప్రిడిక్టబుల్. ఈ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్స్ని నాట్ ప్రిడిక్టబుల్ అంటే ముందుగానే ఊహించలేదు. వీ కెనాట్ ప్రిడిక్ట్ దెమ్. We have to learn what they mean by understanding them in context. ఆ కాంటెక్స్ట్లో ఏం అర్థం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సపరేట్గా బ్రోక్ డౌన్ అంటే అర్థం ఏమంటే మనం చెప్పలేము, ఎందుకంటే దేర్ ఆర్ టూ మీనింగ్స్. అన్లెస్ యూ పుట్ ఇట్ ఇన్ ఏ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో పెట్టినప్పుడు మాత్రమే దానికి కంప్లీట్ మీనింగ్ అనేది అర్థమయ్యేదానికి అవకాశము ఉంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ లిస్ట్. టైప్ 1 వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఇంట్రాన్సిటివ్. ఇది ఫస్ట్ టైప్ 1 అన్నట్టు. కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాము, కొన్ని వేలు ఉంటాయి ప్రిపోజిషన్స్. యాక్చువల్లీ వీ కెనాట్ లిస్ట్ దెమ్. కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి కోసమే మనం ఒక లిస్ట్ అనేది తయారు చేసాము. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. వస్తా క్లాస్ అయిన తర్వాత చేయమని చెప్పు, అంతా అయిన తర్వాత చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడు, ఫ్రేజల్ లిస్ట్ చూద్దాం ఒకసారి. బ్రేక్ ఇన్ అంటే ఎంటర్ విత్ ఫోర్స్. సమ్మన్ బ్రోక్ ఇన్ అండ్ స్టోల్ మై బైసికల్. బ్రేక్ ఇన్ అంటే ఏమరా అంటే ఒక రకంగా దొంగతనం చేయడం, ఎవరైనా ఇల్లు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళడాన్ని బ్రేక్ ఇన్ అని. సంబడి బ్రోక్ ఇన్ టు మై హౌస్ లాస్ట్ నైట్. ఎవరో నిన్న రాత్రి మా ఇంట్లోకి వచ్చి చొరబడ్డా అంటే తాళం పగలగొట్టి వాళ్ళు ఫోర్స్గా రావడం అన్నట్టు. దట్ ఈస్ బ్రేక్ ఇన్. డై డౌన్, రెడ్యూస్ ఇంటెన్సిటీ. డై డౌన్ అంటే ఇంటెన్సిటీ తగ్గిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము పెద్ద మైక్ ఉంది అనుకోండి, మనం వెహికల్లో పోతున్నాం, 2 వీలర్స్లో పోతున్నాం, అక్కడికి వచ్చేందుకు ఫుల్ సౌండ్ వస్తుంది. మనం దూరం పోయే కొద్దీ ఏమవుతుంది, ద సౌండ్ డై డౌన్ అంటే మెల్లగా తగ్గుతూ పోతుంది అన్నట్టు. దాన్నే డై డౌన్ అంటాం. ద మ్యూజిక్ ఫ్రమ్ ద పార్టీ డై డౌన్ ఆఫ్టర్ మిడ్ నైట్ అయిన తర్వాత ఆ మ్యూజిక్, పార్టీ మ్యూజిక్ తగ్గుతూ వచ్చింది అని అర్థం అన్నట్టు. నెక్స్ట్, ఫాల్ అవుట్, బ్రేక్ ఏ ఫ్రెండ్షిప్. ఫాల్ అవుట్ అంటే ఇప్పుడు బ్రేకప్ అనే పదం కొత్తగా వాడుతున్నాం, అంతకుముందు ఫాల్ అవుట్ అనే పదం కూడా ఉన్నింది అన్నట్టు. స్టీవ్ అండ్ డయానా ఆర్ ఆల్వేస్ ఫాలింగ్ అవుట్. బ్రేక్అవుట్ అనేది బ్రేకప్ అని వస్తున్నట్టు. బ్రేకప్ అనే పదం బదులుగా ఫాల్ అవుట్ అనేది ఉంది. ఇప్పుడు బ్రేకప్ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు. గెట్ అబౌట్, సర్క్యులేట్, ట్రావెల్, రెండు అర్థాలు ఉన్నాయి. సర్క్యులేట్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు. న్యూస్ గెట్స్ అబౌట్ ఫాస్ట్ దీస్ డేస్. న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా సర్క్యులేట్ అయిపోతుంది, ట్రావెల్ అయిపోతుంది, దాన్ని గెట్స్ అబౌట్. పాస్ అవే, టు డై. పాస్ అవే అంటే ఏంటి, టు డై, చనిపోవడం. ఎవరన్నా చనిపోతే హీ పాస్డ్ అవే అంటాం. మై గ్రాండ్ మదర్ పాస్డ్ అవే ఇన్ హర్ స్లీప్. గివిన్, అడ్మిట్ డిఫీట్. గివిన్ అంటే ఏంటి, అడ్మిట్. డిఫీట్ అంటే ఓటమిని ఒప్పుకోవడము అని. గివిన్ అంటే ఏంటి, ఓటమిని ఒప్పుకోవడం. ఈ గేవ్ ఇన్ ఎవెన్చువల్లీ, ఇంకా లాస్ట్కు ఒప్పుకున్నాడు, ఇంకా ఓడిపోయాను, నా చేత కాదని ఒప్పుకున్నాడు అని అర్థం.
గెట్ అవే ఎస్కేప్, పారిపోవడం. గెట్ అవే అంటే ఏంటి? ఎస్కేప్. ద థీఫ్ మేనేజ్ టు గెట్ అవే, పారిపోవడానికి ఏదో విధంగా ప్లాన్ చేసుకొని పారిపోయినాడు. గెట్ బై, మేనేజ్, సర్వైవ్. ఐ డోంట్ నో హౌ హీ గెట్స్ బై వితౌట్ ఏ జాబ్. ఆ ఉద్యోగం లేకుండా ఎలా సర్వైవ్ అవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. గెట్స్ బై అంటే మేనేజ్ ఆర్ సర్వైవ్. గో ఆఫ్, ఎక్స్ప్లోడ్. గో ఆఫ్ అంటే ఎక్స్ప్లోడ్ అంటే బాంబు పేలడం. ఈ బాంబ్ వెంట్ ఆఫ్ అగైన్ ఇన్ ముంబై ఎస్టర్డే. వెంట్ ఆఫ్ అంటే వెంట్ ఆఫ్ కానీ గో ఆఫ్ అంటే పేలడం, బాంబు పేలిపోవడం. ఒక్కోసారి ద గన్ వెంట్ ఆఫ్, ఓకే, ఒక్కోసారి యాక్సిడెంటల్లీ. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం, పోలీసు గన్ను మిస్ఫైర్ అంటాం, మిస్ఫైర్ అయింది, దానంతకు అదే పేలిపోతుంది అన్నాడు. దాన్ని కూడా గో ఆఫ్ అంటాం. ఏమంటాము? గో ఆఫ్ అంటాం. దానివల్ల ఎవరో చనిపోయినారని చెప్పి మనం న్యూస్లో చూస్తుంటాం, లేకపోతే గాయపడినారని న్యూస్లో చూస్తుంటాం. దట్ ఈస్ గోయింగ్ ఆఫ్. నెక్స్ట్ వన్, ఇది టైప్ 2, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. అకౌంట్ ఫర్, గివ్ ఏ గుడ్ రీజన్ ఫర్. అకౌంట్ ఫర్ అంటే గివ్ ఏ. హౌ డూ యూ అకౌంట్ ఫర్ ద లాస్ ఇన్ సేల్స్ దిస్ మంత్? అకౌంట్ ఫర్ ద లాస్, అకౌంట్ ఫర్ ద లాస్. చూడండి, ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. అకౌంట్ ఫర్ అంటే యు ఆర్ అకౌంటెడ్ ఫర్ అంటే నువ్వు చేసిన తప్పులకు నువ్వే బాధ్యత వహించడము అని అర్థం. అలౌ ఫర్ అంటే కన్సిడర్. వీ మస్ట్ అలౌ ఫర్ అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ ఇన్ అవర్ ఎస్టిమేట్. అలౌ అంటే రాబోయేటటువంటి నష్టాలు కూడా మనం ముందుగానే ఊహించుకోవాలి. అలౌ ఫర్ అంటే వీ హ్యావ్ టు అలౌ సంథింగ్. కాల్ అట్, పే షోర్ విజిట్ సమ్వేర్. ఓకే, పే ఏ షోర్ విజిట్ సమ్వేర్. ఐ మస్ట్ కాల్ అట్ ద బ్యాంక్ అట్ లంచ్ టైం టుడే టు పే దోస్ బిల్స్. అంటే మధ్యలో కొద్దిసేపు అన్నట్టు టైం తీసుకొని ఏదైనా వేరే పని చూసుకోవడానికి కాల్ అట్ అని చెప్తాం అన్నట్టు. కాల్ ఆన్, పే షార్ట్, సారీ ఇది షోర్ కాదు, షార్ట్. పే షార్ట్ విజిట్ సమ్వేర్. కాల్ ఆన్ అంటే పే షార్ట్ విజిట్ టు ఏ పర్సన్. కాల్ అంటేనేమో ఒక ప్లేస్కి పోవడం, కాల్ ఆన్ అంటేనేమో ఒక పర్సన్ని కలవడం. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ యూ టు కాల్ ఆన్ మై మదర్, షీ అప్రిషియేటెడ్ ఇట్. ఫోన్ కాల్ ఆన్ అంటే ఫోన్ చేయడం కాదు, చూడండి. కాల్ ఆన్ అంటే పోయి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడడాన్ని కాల్ ఆన్ అని చెప్తాం. కమ్ అక్రాస్, ఫైండ్, మీట్ బై ఛాన్స్. కమ్ అక్రాస్ అంటే సడన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన పోతూ ఉంటారు, సడన్ గా యూ మీట్ సంబడి బై ఛాన్స్. ఓకే, అనుకోకుండా ఎవరైనా కలుస్తారు, దాన్ని కమ్ అక్రాస్ అని అంటాం. ఐ కేమ్ అక్రాస్ అన్ ఒరిజినల్ విక్టోరియన్ చైర్ ఇన్ హిస్ సెల్లార్. ఇక్కడ చైర్, ఓకే, అనుకోకుండా ఏదో కొత్త దాన్ని చూసాడు అని, దట్ ఈస్ కేమ్ అక్రాస్. గెట్ ఓవర్, రికవర్ ఫ్రమ్. గెటింగ్ ఓవర్ అంటే రికవర్ అయి కావడం అన్నాడు. హ్యారీ హ్యాస్ నెవర్ గాట్ ఓవర్ హిస్ వైఫ్స్ డెత్. వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత అతను ఎప్పుడు కూడా కోలుకోలేక పోయినాడు అని అర్థం వస్తుంది. హీ స్టిల్ టాక్ అబౌట్ హర్. ఇంకా ఇప్పటికి కూడా అతని భార్య గురించి మాట్లాడుతూనే ఉంటాడు. గో త్రూ, ఎగ్జామిన్ కేర్ఫుల్. గో త్రూ అంటే జాగ్రత్తగా చూడడం. ద లాయర్ వెంట్ త్రూ ఆల్ ద డీటెయిల్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద కేస్. కేసు ఒప్పుకునే ముందు అన్ని ప్రతి ఒక్కదాన్ని జాగ్రత్తగా చూశాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఆస్కిన్, ఇన్వైట్ టు ఎంటర్ సమ్వేర్. ఆస్కిన్ అంటే ఏంటి? ఇన్వైట్ టు ఎంటర్ సమ్మన్ అంటే లోపలికి రావచ్చా అని అడుగుతాం కదా, అదనండి. డోంట్ స్టాండ్ అవుట్ దేర్ ఇన్ ద రెయిన్, ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఇన్. అతన్ని లోపలికి రమ్మను. ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఇన్. చూడండి, ఇక్కడ ఆస్క్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఇన్. కాల్ బ్యాక్, టెలిఫోన్ అగైన్ లేటర్. కాల్ బ్యాక్ అంటే మళ్ళీ ఫోన్ చేయడం. ఐ వాజ్ బిజీ, ప్లీజ్ కాల్ బ్యాక్ అగైన్ లేటర్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎస్ సూన్ యాజ్ ఐ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని. గెట్ డౌన్, డిప్రెస్. గెట్ డౌన్ అంటే డిప్రెషన్. గెట్ డౌన్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని చెప్పొచ్చు అన్నట్టు. కానీ డిప్రెస్ అంటే ఏమంటే పూర్తిగా మనం సైకలాజికల్గా డిప్రెస్ కావడం. దిస్ కాన్స్టెంట్ రెయిన్ ఈజ్ గెటింగ్ మీ డౌన్. దిస్ కాన్స్టెంట్ రెయిన్ ఈజ్ గెటింగ్ మీ డౌన్ అంటే ఈ రెయిన్ రావడం వల్ల నేను చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అని. ఇన్వైట్ అవుట్, టేక్ సమ్మన్ ఆన్ ఏ సోషల్ ఎంగేజ్మెంట్. ఇన్వైట్ అవుట్ అంటే ఎవరైనా బయటకి పిలవడం, ఇన్వైట్ చేయడం, బయటికి పోదాము అని చెప్పడం అన్నట్టు. శామ్ హ్యాస్ బీన్ లాంగింగ్ టు ఇన్వైట్ క్యారల్ అవుట్ బట్ హీ ఈస్ టూ షై. ఇప్పుడు దీనికి ఈ ఇన్వైట్ అవుట్కి ఇంకో పదం వచ్చింది కదా, ఏం పదం చెప్పండి? ఏదో పదం ఉంది, ఏమంటారు, మర్చిపోయినాను. బయటకు పిలుచుకోవడం అంట, ముఖ్యంగా అమ్మాయిని బయటకు పిలుచుకోవడం అని ఇన్వైట్ అవుట్ అంటారు. డేటింగ్, ఎస్, డేటింగ్ అంటాం కదా, ఇప్పుడు డేటింగ్ అనే పదం యూజ్ చేస్తున్నారు. బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ ఇన్వైట్ అవుట్. ఓకే, ఐ ఇన్వైటెడ్ హర్ అవుట్. ఐ ఇన్వైటెడ్ హర్ అవుట్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇన్వైటెడ్ హర్ అవుట్. పికప్, పికప్ అంటే కలెక్ట్ సమ్మన్ ఇన్ యువర్ కార్. పికప్ అంటే తెలుసు మీరు,
For example, somebody is coming by train, you go to the railway station and pick them up. Okay, as Pick you up. yes, can you pick me up? Can you pick me up? పుట్ త్రూ, కనెక్ట్ టెలిఫోనికలీ. ఇంతకు ముందు కాలంలో ఇది ఉండేది అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎవరికి కావాలంటే వాళ్ళు ఫోన్ చేసేది. కానీ ఇంతకుముందు ఇంటర్కమ్ ఉండేది. మనం ఫస్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మళ్ళీ మనం ఎవరికి కనెక్ట్ చేయాలని అడుగుతారు ఆ టెలిఫోన్ ఆపరేటర్. నేను మేనేజర్తో మాట్లాడితే మేనేజర్కి కనెక్ట్ చేసి దాన్ని పుట్ త్రూ అంటారు. హలో, కెన్ యూ పుట్ మీ త్రూ టు ద సేల్స్ ఆఫీస్ ప్లీజ్? సేల్స్ ఆఫీస్కి కనెక్ట్ చేస్తారా అని అర్థం, పుట్ మీ త్రూ. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంటర్కమ్స్, ఇప్పటికి కూడా ఉన్నాయి. బట్ దే ఆర్ నౌ లెస్. ఓకే, పుటప్, గివ్ అకామిడేషన్. పుటప్ అంటే మనం అవకాశం ఇవ్వడం. కమ్ అండ్ స్టే విత్ మీ, నాతో పాటు ఉండు. ఐ కెన్ పుట్ యూ అప్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్, నీకు ఇష్టం ఉన్న రోజులు నాతో పాటే ఉండొచ్చు. పుటప్, అకామిడేషన్, గివ్ అకామిడేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ టైప్ అని అంటే బీటప్, హర్ట్ ఆర్ ఇంజూర్. బీటప్ అంటే కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళు కొడతారు కదా. The thugs beat up the old man in the street. Thugs అంటే దొంగలు. ఎస్, ఇది చూడండి, రెండు రకాలుగా రాయచ్చు. ద thugs beat up the old man, the thugs beat the old man up. రెండు రకాలుగా రాయచ్చు అన్నట్టు. ఇది ఫోర్త్ టైప్. ఇది బ్రింగ్ అప్, రైజ్ చిల్డ్రన్. బ్రింగ్ అప్ అంటే పిల్లల్ని పెంచడం. హీ బ్రాట్ అప్ హిస్ చిల్డ్రన్ వెల్, హీ బ్రాట్ హిస్ చిల్డ్రన్ అప్ వెల్. రెండు రకాలుగా చెప్పచ్చు. దెన్ బ్రింగ్ రౌండ్, ఇన్వైట్. బ్రింగ్ రౌండ్ అంటే ఇన్వైట్ చేయడం. బ్రింగ్ రౌండ్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ లైక్ టు ద పార్టీ. బ్రింగ్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ లైక్ రౌండ్ టు ద పార్టీ. బ్రింగ్ రౌండ్ టు ద పార్టీ. కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్. కాల్ ఆఫ్ అంటే ఏంటి? ఇప్పుడు స్ట్రైక్ కాల్డ్ ఆఫ్ అంటాం. కాల్ ఆఫ్ టుమారోస్ మ్యాచ్, రేపు మ్యాచ్ క్యాన్సల్ చేయండి. కాల్ టుమారోస్ మ్యాచ్ ఆఫ్, రేపు మ్యాచ్ క్యాన్సల్ చేయండి. రెండు సేమ్, కాకపోతే ఇక్కడ మధ్యలో టుమారోస్ మ్యాచ్ అనేది మధ్యలో రావచ్చు, లేదంటే ఆ తర్వాత రావచ్చు. దెన్ డూ అప్, repair or decorate a place. We have just done up the kids bedroom. సో డూ అప్ అంటే రిపేర్ ఆర్ డెకరేట్. ఒక ప్లేస్ని రిపేర్ చేయడం, లేకపోతే డెకరేట్ చేయడం, క్లీన్ చేయడం అని కూడా వస్తుంది. వీ హ్యావ్ జస్ట్ డన్ అప్ ద కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసాము, డెకరేట్ చేసాము. వీ హ్యావ్ జస్ట్ డన్ ద కిడ్స్ బెడ్రూమ్. అప్, గివ్ అప్, స్టాప్ ఏ హ్యాబిట్. గివ్ అప్ అంటే స్టాప్. మై ఫ్రెండ్ గేవ్ అప్ స్మోకింగ్, మై ఫ్రెండ్ గేవ్ స్మోకింగ్ అప్. రెండు రకాలుగా రాయొచ్చు. గేవ్ అప్ మధ్యలో స్మోకింగ్ రావచ్చు, లేకపోతే గేవ్ అప్ స్మోకింగ్ అని కూడా రావచ్చు. నౌ నెక్స్ట్ వన్, ఫ్రేజల్ వర్బ్ కమ్ డౌన్ విత్. ఇది ఫిఫ్త్ టైప్. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్, రెండు ప్రిపోజిషన్స్ ఉంటాయి అన్నట్టు. రెండు ప్రిపోజిషన్స్ ఉంటాయి. కమ్ డౌన్ విత్, కాంటాక్ట్ అండ్ ఇల్నెస్. కాంటాక్ట్ అండ్ ఇల్నెస్. కమ్ డౌన్ విత్ అంటే ఏదన్నా అనారోగ్యాన్ని తెచ్చుకోవడం అన్నట్టు. బోత్ మై చిల్డ్రన్ హ్యావ్ కమ్ డౌన్ విత్ ఫ్లూ అండ్ ఆర్ హోమ్ ఇన్ బెడ్. కరోనాకి మనం యూజ్ చేయించండి. హీ కేమ్ డౌన్ విత్ కరోనా. ఓకే, డూ అవే విత్, అబాలిష్, ఎలిమినేట్. డూ అవే విత్ అంటే అబాలిష్ అంటే దూరం చేసుకోవడం, అబాలిష్ చేయడం. ద గవర్నమెంట్ ఆర్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ అవే విత్ స్టూడెంట్ గ్రాంట్స్. స్టూడెంట్ గ్రాంట్స్ ఆపేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉండట. డ్రాప్ అవుట్ ఆఫ్, ఓకే, విత్డ్రా. డ్రాప్ అవుట్ ఆఫ్ అంటే విత్డ్రా, వెనక్కి తీసుకోవడం. వన్ ఆఫ్ ద అథ్లెట్స్ hurt his ankle and had to drop out of the final race. Get away with, escape punishment. He planned and executed the robbery and got away with it. Okay, get away with అంటే తప్పు చేసి తప్పించుకోవడం, తప్పు చేసి తప్పించుకోవడం. గెట్ ఆన్ విత్, కంటిన్యూ సంథింగ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఏదో ఒకటి స్టార్ట్ చేసినాం, అది అలాగే కంటిన్యూ చేయడానికి గెట్ ఆన్ విత్. ఐ కాంట్ స్టాప్ ఫర్ ఏ కాఫీ బ్రేక్, ఐ హ్యావ్ టు గెట్ ఆన్ విత్ మై వర్క్. నా పని నేను కంటిన్యూ చేసుకోవాలి అని అర్థం. పుట్ విత్, టాలరేట్ ఆర్ endure. Tolerate or endure. I can't put up with his moods anymore, I will have to have a word with him. Tolerate చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, ఓకే, ఫ్రేజల్ వర్బ్స్. ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ మనం రేపు చేద్దాము. మీకు హోంవర్క్ ఏమరా అంటే కంపల్సరిగా లాస్ట్ టైం మీరు చేయలేదు, ఈసారైనా చేయండి. ఏమరా అంటే ఈ వీడియో ఉంది కదా యూట్యూబ్లో, మీకు ఇక్కడ మన వెబ్సైట్లో లింక్ ఉంది. ఈ లింక్ ఉంది కదా, ఈ వీడియో మొత్తం చూడండి. దీంట్లో మొత్తం నేనే చెప్పాను. ఇది ఆల్రెడీ ఇప్పుడు చెప్పినవే ఉంటాయి దాంట్లో. మళ్ళీ ఒకసారి చూసారంటే మీకు మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో కంపల్సరీగా ఇది చూడండి. దీంట్లో ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, దాని ఆన్సర్లు కూడా ఉంటాయి. రేపు ఈ ఎక్సర్సైజ్ అనేటివి చేద్దాం. ఓకే, టైం అయిపోతుంది, ఇంకా 1 or 2 minutes మాత్రమే ఉంది. కాబట్టి విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ టుమారో. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. If you have any doubts, you can ask me.
ఓన్లీ 10 మందే వచ్చారు. మరి నాకైతే ఏం చేయాలని అర్థమవుతలేదు. మీ సెకండ్ ఇయర్స్ వాళ్ళతో ఇట్ హెస్ బికమ్ ఏ హెడేక్ ఫర్ మీ. మీరు పాస్ అవుతారో కారో, అసలు అందరూ ఫెయిల్ అయిపోతారో అర్థమవుతలేదు. 10 మంది క్లాస్కి వస్తారా? సుమారు 100 మంది దాకా ఉన్నారు సెకండ్ ఇయర్లో. ఓన్లీ 10% ఆర్ కమింగ్ టు క్లాస్ మీన్స్ ఇట్స్ ఐ డోంట్ నో వాట్ ఐ షుడ్ డూ. ఆ మధ్యలో వస్తున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకో మరి నేను చెప్పేది అర్థం కాకనా, లేకపోతే ఇష్టం లేకనా, లేకపోతే ఇంకేంటి ప్రాబ్లం నాకు అర్థం. ఇప్పుడు వస్తుంది ఆమె శిల్ప, ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది ఆమె? వై డస్ షీ కమ్ హియర్ నౌ? ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది అమ్మాయి? రియలీ ఐ డోంట్ నో వాట్ టు డూ. కొద్దిగా రండి క్లాసులకు అయితే రండి, లేకపోతే మీకు అర్థం కాదు. చూడండి, గ్రామరు ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు అనుకున్నంత ఈజీగా అయితే గ్రామర్ అయితే ఉండదు. ఓకే, రైట్. అయితే ఒకసారి వింటే మాత్రం గ్యారంటీగా మీరు అందరూ పాస్ అవుతారని నేను అనుకుంటున్నాను. బాయ్.